నమస్కారం, ఏఎస్సీ న్యూస్ కి స్వాగతం. అద్దెంకి నియోజకవర్గంలో ఉన్న ఆర్యవైశ్యులకు తాను అండగా ఉంటానని, రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తనను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపించాలని వైఎస్ఆర్సీపీ పార్టీ అద్దెంకి నియోజకవర్గం ఇన్ఛార్జ్ పాణెం హనుమిరెడ్డి అన్నారు. అద్దెంకి పట్టణంలోని స్థానిక కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు ఆదివారం రాత్రి ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేయగా ముఖ్య అతిథులుగా చీరాల శాసనసభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి, పాణెం హనుమిరెడ్డి, వైవి భద్రారెడ్డి హాజరయ్యారు. ముందుగా వీరందరినీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆర్యవైశ్యుల నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో హనుమిరెడ్డి మాట్లాడుతూ ఆర్యవైశ్యులకు వ్యాపారాలపై ఎటువంటి దాడులు జరగకుండా అండగా ఉంటారని, గతంలో గెలిచిన ఎమ్మెల్యే ఏం చేశారో తెలియదు కానీ తనకు ఒక్క అవకాశం కల్పిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. అద్దెంకి అభివృద్ధిలో తన పాత్ర ఎంతో ఉందని, ఈ విషయం అందరికీ తెలుసు అని, తను మొదటిసారి 25,000 రూపాయలతో ఎన్నికల్లో నిలబడితే ఇప్పుడు ఎన్నికల వ్యయం బాగా పెరిగిందని, హనుమిరెడ్డికి అందరూ మద్దతు ఇచ్చి గెలిపించాలని బలరాం తెలియజేశారు. బలరాం గారంటే ఈ ప్రాంతంలో అందరికి కూడా ఆ పేరు చెప్పుకొని పూనకాలు వస్తున్నాయి. అది ఏ గతంలో ఏం జరిగింది అనేది ఇప్పుడిప్పుడే తెలుసుకుంటా ఉన్నాను. ఆ పూనకాలు ఒక్క బలరాం గారికే దక్కినాయని చెప్పి ఈ ప్రాంతంలో నేను అర్థం చేసుకున్నాను. ముఖ్యంగా ఈ రోజున ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనానికి నన్ను కానీ, బలరాం గారిని కానీ, మా వెంకరెడ్డి గారు కానీ, అదేవిధంగా అన్నగారిని కానీ, భద్రారెడ్డి గారిని పిలిచేందుకు అందరికీ మా అందరి తరఫున మీ అందరికీ థ్యాంక్స్ చెప్తా ఉన్నాము. కానీ ఇది ప్రచార ఆర్పాటం కాదు, ఒక్కసారి మీరందరూ ఆలోచించాలని చెప్పి చెప్తా ఉన్నాను. ఎందుకంటే నేను కొత్తగా వచ్చాను, రాజకీయాల్లో మొదటిసారిగా ఎలక్షన్స్ లో పోటీ చేయబోతున్నాను. నేను ఖచ్చితంగా మంచి పేరు తెచ్చుకునేదానికి రాజకీయాలకు వచ్చాను కానీ ఇంకొక రకంగా వచ్చింది కాదు. ఇప్పుడు మీరందరూ కూడా బలరాం గారి పేరు ఈ కాన్స్టిట్యూషన్ లో ఎంత గట్టిగా ఒక ప్రాంతాలు వినిపిస్తుందో అంత పేరు నేను తెచ్చుకోలేకపోయినా అందులో ఎంత కొంత మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి ఖచ్చితంగా తెచ్చుకుంటామని చెప్పి మీ అందరూ తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా రాబోయే కాలంలో మీరందరూ ఒక్కసారి ఆలోచించండి. గతంలో ఇక్కడ 3 సార్లు ఎమ్మెల్యే చేసినటువంటి వ్యక్తి ఈ రోజున ఎలక్షన్స్ వచ్చేటప్పటికీ మళ్ళా తిరుగుతా ఉన్నాడు. కానీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కట్టికి కూడా కనబడిన పరిస్థితి మీ అందరూ చూస్తా ఉన్నారు. కానీ ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చి చూడండి, నేను ఎలా ఉంటాను, ఏ విధంగా చేస్తున్నా కూడా నేను గొప్ప చెప్పను కూడా. ఖచ్చితంగా చేతుల ద్వారా మీకు పనిచేసి చూపిస్తాను. అదేవిధంగా ఆర్యవైశ్యులకి ఉన్న అన్నిటికన్నా కూడా వ్యాపారం తప్ప వాళ్ళకి పాపం ఏమీ లేదు, అది అందరూ తెలిసిన విషయమే. కానీ నేను కూడా ఒక వ్యాపారస్తున్నా కాబట్టి వ్యాపారంలో గతంలో ఎంతెంత ప్రాఫిట్స్ ఉంటాయో నాకు తెలుసు. కానీ ఈరోజు ఏ బిజినెస్ లో కూడా ఈ కాంపిటీషన్ ప్రపంచంలో ప్రాఫిట్స్ చాలా తగ్గాయి. కాబట్టి కానీ ఈ వ్యాపారాలకి దాడులు, భయాలు ఇవన్నీ తీసుకొచ్చి వ్యాపారస్తులను భయప్రాంతికి గురి చేస్తూ ఉంటారు. అవన్నీ లేకుండా ఖచ్చితంగా నేను చెప్తున్నాను, మీరు నాకు ఓటు వేసినా వేయకపోయినా నేను మాత్రం మీ వ్యాపారం జోలికి వచ్చిన రోజున నేను రాజకీయానికి సన్యాసం చేస్తా. కానీ మీ రాజకీయాలు ఆర్యవైశ్యుల జోలికి కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా కానీ నేను ఎక్కడ ప్రవర్తన చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. చేతనైనంత వరకు సహకారం అందించేవాడు. వాళ్ళకి గవర్నమెంట్లో వాళ్ళు చేసుకోగలిగి ఉండి కూడా ఆయన రైతు వారీగా అవగాహనతో చేసిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. సరే, అది పెద్ద విషయాలే కాదు. కానీ ఒక సంతృప్తికరంగా 10 మంది సేవ చేయాలనే భావంతో వాళ్ళు కూడా చాలా కాలం నుంచి కూడా ఇక్కడ రాజకీయం చేస్తూ ఉన్నారు. సరే, నేను 1970
ఫ్యాన్ రెక్కలు విరిచేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, సిద్ధం సభల్లో జగన్ చెప్పే మాటలన్నీ అబద్ధాలే అని అద్దెంకి ఎమ్మెల్యే రవికుమార్ ప్రకటనలో విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ రెక్కలు విరిచేయడానికి జనం కసితో సిద్ధంగా ఉన్నారని, సిద్ధం సభల్లో జగన్ చెప్పే మాటలన్నీ శుద్ధ అబద్ధాలు అని, ఎవరి పాలనలో ఎలా అభివృద్ధి చెందిందో ప్రజలకు తెలుసు అని, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అభివృద్ధి ఏమి జరిగిందో చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. జగన్ సిద్ధం సభలు పెట్టి అబద్ధపు మాటలు చెబుతున్నాడని, 2019లో ప్రజలు ఇచ్చిన ఒక్క ఛాన్స్ జగన్కు రాజకీయంగా చివరి ఛాన్స్ అని చెప్పారు. ఓటమి భయంతో బదిలీలంటూ 77 మందిని జగన్ మడత పెట్టారని, మిగిలిన వాళ్లను 50 రోజుల్లో ఇక జనం మడత పెడతారని ఎద్దేవా చేశారు. జగన్ 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచుకుంటున్నారని, జగన్ సంక్షేమం గురించి చెప్పడమా, రాష్ట్రంలో ఏ మూల చూసినా అభివృద్ధి లేదన్నారు. వైసీపీ పాలనలో విధ్వంసం తప్ప చేసిందేమీ లేదని, త్వరలో జరగనున్న ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పడం జరుగుతుందన్నారు. అద్దెంకి పట్టణంలోని స్థానిక న్యూ ఎస్బీఐ కాలనీలో నివాసం ఉంటున్న బ్యాంకు ఉద్యోగి అరవింద్ ఇంట్లో దొంగతనం జరిగిన సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. శనివారం సాయంత్రం అరవింద్ దంపతులు కుర్రవానిపాలెం గ్రామానికి వెళ్లి తిరిగి మరలా సోమవారం ఉదయం రాగా వచ్చి చూసేసరికి తలుపులు తెరిచి ఉండడంతో అనుమానం వచ్చి లోపలికి వెళ్లి చూడగా దొంగతనం జరిగి ఉంది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి పరిశీలించి క్లూస్ టీమ్ బృందానికి సమాచారం అందించారు. సుమారు 50 సవర్ల బంగారం, ₹1,00,000 నగదును దొంగలు అపహరణ చేసుకుని వెళ్లారని బాధితులు తెలిపారు. ఆదివారం అర్ధరాత్రి గుర్తు తెలియని దొంగ ఇంటికి వేసి ఉన్న తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించి నగదు, బంగారం అపహరణ చేసుకుని వెళ్లారని పోలీసులు భావిస్తున్నారు. అరవింద్ ఇంట్లో దొంగతనం చేసే ముందు మరో ఇంట్లోకి ప్రవేశించి దొంగతనం చేసేందుకు ప్రయత్నించగా వీలు కాలేదు. దొంగ ఆనవాలన్నీ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఒరిస్సా ప్రాంతానికి చెందిన వ్యక్తిగా అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శనివారం నైట్ ఊరికి వెళ్ళాను కుర్రవానిపాలెం. ఉదయం వచ్చాను సార్. ఉదయం 9:30 దాటింది. వచ్చేసరికి డోరు లాక్ ఇట్లా కోసేసింది, ఇలానే గడేసి పెట్టింది, కోసేసింది. లోపల అన్నీ చూస్తే అక్కడ చల్ల చల్లగా పడింది. దొంగతనం జరిగిందని అర్థమైంది. మొత్తం బంగారం ఎంత ఉంది మేడం? సుమారు ఉంటాయి సార్ 50 సవర్లు ఉంటుందేమో అనిపిస్తుంది. క్యాష్ 1 lakh దాకా ఉంటుంది. 1 lakh అబౌవ్. రాత్రి బయలుదేరి కూడా ఆడిపోయాను. రాత్రి కనుక మేము వచ్చేస్తుంటే తగిందేమో అనుకున్నాం కదా, కాదని తెలిసింది. ఎప్పుడు ఒక్క రోజుకి చూడన్నా వెళ్ళడం, మళ్ళీ నేను వాళ్ళమ్మని వదిలిపెట్టడానికి ఆయన వెళ్ళడం, పెళ్ళాడు వచ్చేసేవాడు. మళ్ళీ ఒంగోలు బస్ ఎక్కితే వాళ్ళు బాగా తీసుకెళ్ళిపోయేవాడు. మనిషి తర్వాత ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఏం లాభం వచ్చాడు చివరి క్షణాల్లో. అదే
అద్దెంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ ప్రయాణిస్తున్న కారు ఆదివారం రాత్రి సూర్యాపేట సమీపంలో ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ వెళుతుండగా ముందు వాహనం నెమ్మదించడంతో వెనుకగా ప్రయాణిస్తున్న ఎమ్మెల్యే కారు దాన్ని ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే కారులోని బెలూన్స్ ఓపెన్ కావడంతో ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే స్నేహితులు వేరే కారులో సంఘటనా స్థలానికి చేరుకుని ఎమ్మెల్యేని ఎక్కించుకుని హైదరాబాద్ వెళ్లిపోయారు. అద్దెంకి పట్టణంలోని స్థానిక భవానీ సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ వింధ్యావాసిని సమేత శ్రీ నగరేశ్వర స్వామి వారి షష్టమ కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు ఈ నెల 22వ తేదీ నుంచి 24వ తేదీ వరకు జరుగుతాయని దేవస్థానం అర్చకులు శర్మ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షష్టమ కళ్యాణ మహోత్సవంలో భాగంగా 22వ తేదీన కలశ స్థాపన, ధ్వజారోహణము, 23వ తేదీన సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతము, 24వ తేదీన శివపార్వతుల కళ్యాణ మహోత్సవం ఎంతో వైభవంగా జరుగుతుందని శర్మ చెప్పారు. కళ్యాణం తదుపరి మధ్యాహ్నం భక్తులందరికీ అన్నదానం జరుగుతుందన్నారు. 3 రోజుల పాటు జరిగే పూజా కార్యక్రమాలలో భక్తులందరూ పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించాలన్నారు. ప్రతి సంవత్సరం దేవస్థానంలో కళ్యాణ మహోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారని, అందులో భాగంగా ఈ సంవత్సరం ఫిబ్రవరి 22, 23, 24 తేదీలలో నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నారని శర్మ తెలియజేశారు. ఓం నమ శివాయ. ఓం శ్రీమాత్రే నమః. మన శ్రీ వింధ్యావాసి సమేత నగరేశ్వర స్వామి వారి దేవాలయంలో గత 5 సంవత్సరాల నుంచి కూడా మాఘ పవర్ణానికి త్రయాణిక దీక్షతోటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. విశేషంగా స్వామివారికి పార్వతీ పరమేశ్వర శివ కళ్యాణాన్ని విశేషంగా పౌర్ణమి రోజు నిర్వహిస్తున్నాం. అలాగే మొదటి రోజున 3 రోజుల కార్యక్రమంలో మొదటి రోజున అంకురార్పణ, ధ్వజారోహణం, కలశ స్థాపన, గణపతి పూజా కార్యక్రమంతో ప్రారంభమై రెండవ రోజు గత 5 సంవత్సరాల నుంచి కూడా చండీ హోమాలు నిర్వహించాం. అయితే ఈ సంవత్సరం మాఘమాసంలో భక్తుల యొక్క కోరిక మేరకు సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు చేయ సంకల్పించాం. ఈ సంవత్సరం ఎవరైనా కానీ దంపతులు ఒక 40 మంది దంపతుల చేత ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతాలు చేయాలని నిర్ణయించుకున్నాం. ఈ సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొనే భక్తులు ఎవరైనా కానీ మీరు పాల్గొనదలుచుకున్నచో ఈ ఆలయం దగ్గరికి వచ్చి మీ పేర్లు నమోదు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే 23 సత్యనారాయణ స్వామి వ్రతాలు శుక్రవారం, 24 శనివారం శివపార్వతుల కళ్యాణము, తిరుపతి అన్నదాన కార్యక్రమం ఉంటుంది. కావున భక్తులందరూ కూడా ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమాలలో పాల్గొని ఆ పార్వతీ పరమేశ్వర కృపాకటాక్షాలని పొందవలసిందిగా కోరుతున్నాం. విశేషంగా ఈ మాఘమాసంలో సత్యనారాయణ స్వామి వారి వ్రతానికి విశేషం చాలా ప్రాధాన్యత ఉంది. అలాగే ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతంలో ఉదయం పూట 8 గంటలకు రుద్రహోమం కూడా చేయటం జరుగుతుంది. కావున ఈ 2 కార్యక్రమంలో పాల్గొని వారు ఆలయంలో అర్చక స్వామి వారిని వచ్చి సంప్రదించి మీ పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. గంప అంటే చేసి ఉంటాయి, డిజైన్ చేసింది. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.